ఓకే. హాయ్ అండి, నా పేరు జయశ్రీ. వెల్కమ్ టు మామీ టాక్స్. ఈరోజు బ్లాగ్ని ఆఫ్టర్నూన్ నుండి స్టార్ట్ చేశాను. ఆఫ్టర్నూన్ వేదిక్ స్కూల్ నుండి వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను అనమాట. సో ఆఫ్టర్ స్కూల్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేస్తాను. వీడియో ఇక్కడ నుండి కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. దానికన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ లైక్ చేయడం మర్చిపోతున్నట్టున్నారు. ప్లీజ్ టు లైక్. వేదిక్ స్కూల్ నుండి వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు. చాలా రోజుల ముందు హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో డ్రాయింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తే వేదిక్ పార్టిసిపేట్ చేశాడు. అందులో ప్రైజ్ వచ్చింది. సో వాళ్ళు మంచిగానే ఇచ్చారు. అప్పుడు యూజ్ అవుదేమో అని అనుకున్నాం, కానీ రీసెంట్గా చేయడం స్టార్ట్ చేశాడు. ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. డైలీ స్కూల్ నుండి వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత చేస్తున్నాడు. ఒక 2 ఎక్స్పెరిమెంట్స్ చేస్తాడు. అండ్ పిల్లలకైతే తెలుసు కదా, ఒకటి నచ్చింది అని అంటే అదే కంటిన్యూస్గా చేస్తూనే ఉంటారు. సో డైలీ ఇది చేస్తున్నాడు. ప్రస్తుతానికి యూస్ఫుల్గా అనిపించింది. అండ్ ఇది అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంది. ఎవరికైనా కావాలంటే లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. బిఫోర్ దట్ అసలు ఏంటి ఇది, ఈ కిట్ ఏంటి, సైన్స్ కిట్ ఏంటి అనేది చూపిస్తాను, ఒకసారి చూసేయండి. సో ఎక్స్ప్లోర్ సైన్స్ అని ఇది ఆన్లైన్లో కూడా అమెజాన్లో అవైలబుల్గా ఉంది. లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. సో చిన్న చిన్న సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయన్నమాట. సో ఇది కిట్. అండ్ ఇది ఒక బుక్ ఇచ్చారు, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. ఇందులో మనం చేయాలనుకున్న ఎక్స్పెరిమెంట్స్ ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ ఉంటాయి. ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయిరా ఇందులో? మొత్తం 39 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. బట్ మనవాడి ఫేవరెట్ కొన్ని ఉంటాయి కదా, అవి మాత్రమే చేస్తూనే ఉంటాడు, రోజు చేస్తాడు అవే. సో ఇదొకటి. అండ్ యూజింగ్ హోమ్ మెటీరియల్స్ మనం ఏమైనా కావాలంటే ఎక్స్ట్రాగా చేసుకోవచ్చు అనమాట. ఈ కిట్లో లేకుండా ఇంట్లో ఉండే మెటీరియల్స్తో మనం చేసుకునేలా ఇచ్చారు. ఇలా 2 టెస్ట్ ట్యూబ్స్, ఇదిగో ఆల్రెడీ తీసి పెట్టాడు ఇక్కడ. ఈ కలర్స్ రిలేటెడ్వి, ఫుడ్ కలర్స్, కప్స్, మెజరింగ్ సిలిండర్, ఇవన్నీ ఇచ్చారన్నమాట. సో ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాడు, చూడండి. We'll do this first. Which one? Primary color, secondary. సో ఇది ఎగ్జాంపుల్కి ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట. ఓకే. సో ఇది ఏంటంటే ప్రైమరీ కలర్స్, సెకండరీ కలర్స్ ఎలా వస్తాయి ప్రైమరీ కలర్స్ నుండి అని తెలుసుకునే ఎక్స్పెరిమెంట్ ఇది. ఓకే, కమాన్ డూ. మీకు కొంచెం బోరింగ్గా అనిపించవచ్చు, కానీ పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో కొంచెం వాటర్ ఇలా మెజరింగ్ సిలిండర్తో ఇలాగే 15 ml వేయాలి. బట్ ఊరికే వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి కొంచెం వాటర్ తీసుకుంటున్నాం. వెయ్యి. ఓకే. 2 drops of red color you are adding blue color solution. అవునమ్మా. అప్పుడు 2 drops of blue color yellow cup వేస్తే చూద్దాం. ఓకే, దగ్గర నుంచి చూపిద్దాం. సి ఇది గ్రీన్ కలర్ లో, ఓకేనా? yes, yellow కలర్ లో బ్లూ కలర్ కలిపితే గ్రీన్ కలర్ వచ్చింది. ఓకే, అప్పుడు ఇవన్నీ ఇవి సెకండరీ కలర్స్. ఇలా చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి అయితే బాగుంది, బాగా యూజ్ అవుతుంది. వీడియోలో ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ చూపించానండి, ఆల్రెడీ చెప్పాను కదా. ఇందులో చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. నా సజెషన్ ఏంటంటే ఇవి పిల్లలు చేసేటప్పుడు మనం పక్కనే ఉంటే బెటర్. ఫస్ట్ థింగ్, ఇందులో సిట్రిక్ యాసిడ్, వెనిగర్, బేకింగ్ సోడా, కుకింగ్ ఆయిల్ యూజ్ చేసే ఎక్స్పెరిమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇవి పిల్లలు హ్యాండిల్ చేసేటప్పుడు మనం పక్కనే ఉంటే కిందన ఉంపేయకుండా ఉంటారు. సెకండ్ థింగ్, వాళ్ళకి కాన్సెప్ట్ కూడా మనం నేర్పించగలము. ఎందుకు ఇలా వస్తుంది ఏంటి అనేది మనం మాన్యువల్లో వాళ్ళతో చదివించి నెక్స్ట్ మనకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా. సో వాళ్ళకి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవుతుందన్నమాట. సో మనం వాళ్ళతో కూర్చొని చేయిస్తే బెటర్ అని నాకు అనిపించింది. చిన్న ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు నేను చూపించాను కదా, ఇదైతే వేదిక ఒకటే ఇండివిజువల్గా చేయగలడు. ఇలాంటివి ఏమైనా చిన్నవి ఇండివిజువల్గా చేస్తారు, కానీ కొంచెం పెద్ద ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు పక్కనే మనం ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. సో ఈ కిట్ ఎవరికైనా కావాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత లిక్షిత్ని పడుకోబెట్టాను. ఆల్రెడీ మీరు వీడియోలో వినే ఉంటారు వెనక నుండి ఎలా అరుస్తున్నాడో. వాడిని చైర్లో కూర్చోపెట్టేశాను అనమాట. అండ్ మేము పక్కనే కూర్చొని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. వాడికి ఏం చేస్తున్నామో తెలియడం లేదు. అండ్ అవన్నీ లాగేయాలి వాడు వచ్చి, అందుకు వెనక నుండి అలా కంటిన్యూస్గా అరుస్తున్నాడు. సో ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత వేదిక ఇంకేదో ఆడుకుంటూ ఉంటే నేను లిక్షిత్ని పడుకోబెట్టాను.
వేదిక్కి స్నాక్ కోసం పన్నీర్ని ఇలా దోశ ప్యాన్ మీద ఫ్రై చేసి ఉప్పు వేసి ఇచ్చేసానండి. ఒక్కొక్కసారి ఉప్పు పెప్పర్ వేస్తాను. పన్నీర్ కూడా ఆల్రెడీ కట్ చేసి ఫ్రిడ్జ్లో ఉంది, దాన్ని డైరెక్ట్గా తీసుకొచ్చి ఇలా ఫ్రై చేసి ఇచ్చేస్తున్నాను. సింపుల్గా అయిపోతుంది. ఎందుకంటే నాకు బాల్కనీ క్లీనింగ్ వర్క్ ఉంది. ఇప్పుడు ఎక్కువ టైం కన్జ్యూమ్ చేసే స్నాక్స్ని ప్రిపేర్ చేయలేను, అందుకని ఇలా సింపుల్గా చేసేసాను. చూడండి బాల్కనీ ఎలా ఉందో. ఇది మొత్తం క్లీన్ చేయాలి. చాలా వరకు మొక్కలు ఇక్కడ ఎండ సరిగ్గా రాక మొక్కలు ఇలా ఒడిలిపోతున్నాయి అన్నమాట. అండ్ ఇది కూడా బాగా పురుగు పట్టేసింది. ఇంకా ఇది కూడా ఎండిపోయింది. ఇవన్నీ క్లియర్ చేసేస్తా, తీసి గోళాల మీదన పెట్టేస్తాం. తులసమ్మ కూడా నిద్రపోయింది. మార్నింగ్ ఒక 1-2 అవర్స్ ఎండ వస్తుంది అంతే, తర్వాత అసలు ఎండ రాదు. నాకేమో మొక్కలు పెంచాలని ఆశగా ఉంటుంది. ఈ చలిలో అస్సలు పెరగడం లేదు. ఎండాకాలంలో కొంచెం పర్వాలేదు పెరుగుతాయి, కానీ ఈ చలికాలంలో అస్సలు పెరగడం లేదనమాట. అండ్ ఒడిలిపోతున్నాయి, బాగా ఎల్లోగా అయిపోయి పురుగు పట్టేసి. నేను కూడా అంత కేర్ తీసుకోలేకపోతున్నాను, పిల్లలతోనే అయిపోతుంది. ఇంక వీటి మీద దృష్టి పెట్టలేక సరే ఏమేమైతే పోయాయో అవన్నీ తీసేద్దాము, మిగిలినవి కొంచెం బాగున్నావు మాత్రం అలానే ఉంచాను. ప్రతి వింటర్లో మొక్కలు ఇలా వడిలిపోయాయని చెప్పి మొత్తం తీసేస్తాను, మీదన పెట్టేస్తాను. గోళాలు కూడా కడిగేసి మీదన పెట్టేస్తాను అనమాట. సమ్మర్ కొంచెం స్టార్ట్ అవగానే మళ్ళీ కిందకి దించుతాను, మట్టి ఫిల్ చేసి మళ్ళీ మొక్కలు వేస్తాను. అవి ఒక 2 months బాగానే ఉంటాయి. మధ్యలో ఊరెళ్ళామనుకోండి, అంటే సమ్మర్ హాలిడేస్కి అలా, అప్పుడు కొన్ని పోతాయి అన్నమాట. సైన్స్లో లైఫ్ సైకిల్లో ఇది నా మొక్కల సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది. నాకేమో బాల్కనీ మొత్తం గ్రీనిష్గా అయ్యేలా మొక్కలు పెంచాలని అనుకుంటాను, బట్ అది ఎప్పటికీ అవ్వదు. సరే మొత్తం పెంచడం మానేసి గోళలన్నీ పైన పెట్టేద్దామా అని అనుకుంటాను, అది కూడా చేయలేను. సో ఈ వర్క్ కూడా నాకు ఎప్పుడూ ఉంటూనే ఉంటుందన్నమాట. బట్ ఐ ఎంజాయ్ ఇట్. ఇలా మొక్కల్ని పెంచడం, వాటికి కేర్ తీసుకోవడం నేను ఎంజాయ్ చేస్తాను. ఈ మధ్య కొంచెం కుదరడం లేదు. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎన్ని కావాలంటే అన్ని మొక్కలు పెంచచ్చులే అని చెప్పి ఇప్పటికీ ఉన్న వాటితోనే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. క్లీనింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి లిక్షిత్ లేచాడు. వాడికి తినిపించే టైం కూడా అయ్యింది. సో ఫస్ట్ వాడికి ఫీడ్ చేసేసాను. నెక్స్ట్ వేదిక్కి దోశలు వేస్తున్నాను. దోశలు చూసారు కదా, డక్, ఫిష్, మిక్కీ మౌస్, ఇలా రకరకాల దోశలు వేయాలి వాడికి. దోశలు వాడంతటి వాడు తినాలి అని కొంచెం చిన్నగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేశాను, వర్కౌట్ అయింది. బట్ దోశలు మాత్రం ఇలానే వేయాల్సి వస్తుంది. ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత మానేస్తాడేమో చూడాలి. నాకేమో టమ్మీ ఫుల్గా అనిపిస్తుంది, దోశలు తినాలని లేదు. జస్ట్ ఒక దోశ తినేసి వెజిటబుల్ సాలెడ్ తిందామని చెప్పి అది ప్రిపేర్ చేస్తున్నాను. వెజిటబుల్స్ అన్నీ కట్ చేసే ఉంటాయి ఆల్రెడీ. సో వాటిని ఇలా ఇడ్లీ కుక్కర్లో స్టీమ్ చేసేస్తున్నాను. ఎక్కువ హడావిడి కూడా ఏమీ చేయనండి. ఇవి స్టీమ్ చేసిన తర్వాత వీటిలో కొంచెం ఉప్పు, పెప్పర్, ఒరిగోనో వేస్తాను. వేసి ఇవన్నీ మిక్స్ చేసి తినేస్తాను అనమాట. నాకైతే ఇలానే ఇష్టం. ఈ మధ్య మినీ వ్లాగ్స్ పెడుతున్నాను, చూస్తున్నారా? మినీ వ్లాగ్స్ ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.